వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. అలా తపనతో సాగుతోంది తెలంగాణ పోలీస్, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్, తెలంగాణ ప్రభుత్వం. ప్లీజ్ ప్లే గుడ్ సమరిటన్. You see an accident and want to help, but you are afraid of a lawsuit or police trouble. Don't be. The Good Samaritan law is your shield. Your rights as a lifesaver. Legal protection. You are protected from liability when helping in good faith. Zero discrimination. You must be treated with respect, regardless of religion, nationality, caste, or sex. Freedom to leave. Once you report the accident to the police or hospital, you are free to go immediately. Total privacy. You cannot be forced to disclose your name, address, or personal details. Sharing your identity is strictly voluntary. No forced testimony. You cannot be compelled to be an eyewitness. The choice to participate in legal proceedings is yours alone. No financial burden. You are not responsible for hospital admission procedures or the victim's medical expenses. The law is on your side, so you can be on theirs. Don't let fear stop you. Your quick action could save a life. తెలంగాణ పోలీస్ చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాల్లో IIPH సహకారం చేస్తుంది. డాక్టర్ శైలజ టీ, ప్రొఫెసర్ డీన్ IIPH. శైలజ గారు వేదికపైకి రావాలి కన్నా. అలాగే డాక్టర్ సునీల్ గారు HOD ఎమర్జెన్సీ మెడిసిన్ నిమ్స్లో సేవలు అందిస్తున్నారు. వారు వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. నిజానికి వైద్య నిపుణుల యొక్క సలహాలు, సూచనలు సాధ్యమైనంత వరకు అవసరం లేని ఆరోగ్య జీవితం కావాలని కోరుకున్నాం. డాక్టర్ సునీల్, HOD ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ నిమ్స్. Presentation, please. Now, PowerPoint is there, please. PowerPoint. Yeah. Next slide, please. సో మనము ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కంటే బెటర్గానే ఉన్నాము. అయినప్పటికీ కూడా చాలా సీరియస్ కన్సర్న్ ఉన్నది. ఇండియా మొత్తం 1% ఆఫ్ గ్లోబల్ వెహికల్స్ ఉన్నాయి, కానీ 11% ఆఫ్ ది ట్రాఫిక్ డెత్స్ మన దగ్గరే జరుగుతున్నాయి. నెక్స్ట్ స్లైడ్. మనకి సంవత్సరానికి 1.73 lakh డెత్స్ అవుతున్నాయి. అంటే 3 times ఆఫ్ ద డెత్స్ ఇంజరీస్ అవుతున్నాయి, ఫ్రాక్చర్స్ కానీ, హెడ్ ఇంజరీస్ కానీ. 20 deaths per hour జరుగుతున్నాయి మన కంట్రీలో. పర్ అవర్ 20 deaths మీన్స్ లాస్ట్ 3 hours మనం ఎక్కడున్నాము మీన్స్ 60 deaths జరిగినాయి మన కంట్రీలో. అది తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. మనం ఎక్కడో పేపర్లో చదువుతాం, అక్కడెక్కడో వారు జరుగుతోంది, బాంబు వేశారు, 9 చచ్చిపోయారని, దానికే మనం చచ్చిపోతాం. అట్లాంటిది ఇక్కడ మనం కూర్చున్న 1 గంటలోనే 20 మంది మనకు ఇండియాలో చనిపోయారంటే మనం ఎంత సీరియస్గా ఆలోచించాలి మనము. నెక్స్ట్ ప్లీజ్. సో మనకి ఎక్కువ వల్నరబుల్ పాపులేషన్, పెడెస్ట్రియన్స్, స్కూల్ చిల్డ్రన్, 2-wheeler రైడర్స్ ఎక్కువగా ఉన్నారు. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మన తెలంగాణలోనే 1 సంవత్సరంలో 300 మంది స్కూల్ చిల్డ్రన్ చనిపోయారు. ఒక పిల్లవాడు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులది కడుపుకోత ఎంత బాధ ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. సో ఈ చిన్న బిడ్డ స్కూల్కి వెళ్తూ ఉంటే ఎవరో అక్కతాయి కుర్రోడు పవర్ఫుల్ బైక్ ఉన్నాడని చెప్పి వెళ్ళి గుద్దేసిండు. నిమ్స్ హాస్పిటల్కి వచ్చాడు. పాపం రికవర్ అయింది, సర్వైంది, కానీ జీవితాంతం ముఖం మీద స్కార్ ఉంది. చూడండి ఎంత బాధ ఇస్తుందో. మనం ముఖం మీద టీనేజ్లో ఉన్నప్పుడు ముఖం మీద మొటిమ వస్తేనే చాలా బుక్ రెఫర్ చేస్తాము, ఎలా వేయించుకోవాలంటాం. అట్లాంటిది చిన్న బిడ్డకి ఎంత కష్టం వచ్చింది ఆమె చేయని తప్పుకు. మనం ఆలోచించాలి మనం ఏం చేస్తున్నాం అనేది. నెక్స్ట్ ప్లీజ్. సో మనము ఇండివిజువల్గానే కాదు, కంట్రీ కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. 7.5% ఆఫ్ ది GDP దానికే పోతుంది. మెడికల్ కాస్ట్ అవుతుంది, లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ. పనిచేసే కుర్రవాళ్ళు చనిపోతున్నారు, పనిచేసే యూత్ అంతా కూడా బెడ్ రిడన్ అవుతున్నారు, వికలాంగులు అవుతున్నారు. సో కంట్రీ పూరైపోతున్నది. సో ప్రాపర్టీ డ్యామేజ్ జరుగుతున్నది, ఫ్యామిలీస్ మీద సైకలాజికల్ ఎఫెక్ట్ పడుతుంది, ఇన్కమ్ జనరేషన్ పోతుంది. సో మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ బికమింగ్ పూర్ బికాస్ ఆఫ్ దీస్ యాక్సిడెంట్స్. నెక్స్ట్ ప్లీజ్.
ఉమెన్ అయితే ఒకసారిగా మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ డెత్స్ చూసుకుంటే యాక్సిడెంట్స్ 70 to 80% మెన్నే ఉన్నారు, బికాస్ దే ఆర్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్. సో ఉమెన్ మీద సైకలాజికల్గా కానీ ఫ్యామిలీ బర్డన్ డబుల్ స్ట్రెస్ పడుతోంది, ఫైనాన్షియల్ స్ట్రెస్ పడుతోంది. సో మనం ఎందుకు కారణం ఏంటి అని తెలుసుకుంటేనే మనం దాన్ని కరెక్ట్ రెక్టిఫై చేసుకోగలము. మనకు పూర్ రోడ్ డిజైన్స్ ఉన్నాయి, పాట్ హోల్స్ వస్తున్నాయి, పూర్ లైటింగ్ ఉంటుంది, ఇన్అడిక్వేట్ సైనేజ్ ఉంది. మనం ఏంటో మనం తెలుసుకోవాలి, మొదట తెలుసుకుంటేనే కదా మనం కరెక్ట్ చేసుకోగలము. నెక్స్ట్ 30 డేస్ చెప్తున్నాయమ్మా, మనకు డైలీ 30 మంది చనిపోతున్నారు బికాస్ ఆఫ్ దీస్ పాట్ హోల్స్. ఎవ్రీ ఇయర్ 8% ఆఫ్ ది డెత్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది తెలంగాణ మన కంట్రీలో. నెక్స్ట్ ప్లీజ్ చూడండి, ఇతను దాదారావు అని చెప్పి ముంబైలో వీళ్ళ సన్ పాట్ హోల్లో వెనకాల కూర్చోన్నాడు, వీళ్ళ కజిన్ బైక్ నడుపుతున్నాడు, పాట్ హోల్ చీకట్లో కనిపించలేదు, ఒక్కసారిగా ఎగిరి పక్కకి వెళ్ళి ఫుట్పాత్కు హిట్ చేసుకున్నాడు, డెత్ చనిపోయాడు. వాళ్ళు ఇంకా బాధ మర్చిపోలేదు. అతని పాపం ఏం చేస్తున్నాడు, ఎక్కడ పాట్ హోల్ కనిపిస్తే అక్కడ మట్టి కంకర తీసుకెళ్ళి పూడుస్తున్నాడు. ఎవరి కోసం, వాళ్ళ కొడుకు. అతని బాధను ఆ పాట్ హోల్లో పూర్తి చేస్తున్నాడు, ఆ రిలీఫ్ కోసం చేస్తున్నాడు అతను. నెక్స్ట్ ప్లీజ్. సో మన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఏం తక్కువ కాదండి, డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ సర్వీస్. సమ్ టైమ్స్ రోడ్డు మీద పోతుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు బ్యారికేడ్స్ని లాగుతూ ఉంటారు, ఈ పాట్ హోల్స్ కొన్ని చోట్ల చేస్తూ ఉంటే కూడా చూసాము. సో వాళ్ళు మనుషులలో ఉన్న దేవుళ్ళు అనుకోవచ్చు. నేను వెళ్తూ ఉంటాను ఈవినింగ్ 7-8 o'clock ఇంటికి వెళ్తుంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇట్లా అంటూనే ఉంటాడు పాపం రోడ్డు మీద. ఎన్ని అవర్స్ నుంచి అంటున్నాడో, ఎన్ని అవర్స్ అంటాడో తెలియదు. అతను నా వైట్ డ్రెస్ పోతుందో లేకపోతే నా షూ పాడైపోతుందో మట్టి పని చేశాడు. సో మన బిహేవియరల్ చేంజెస్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఓవర్ స్పీడింగ్, నాన్ యూస్ హెల్మెట్స్, నాకు డీజీపీ సార్ చెప్పారు హెల్మెట్స్ వేసుకోవాలి. హెల్మెట్స్ ఒక అబ్బాయి యంగ్స్టర్ చెప్పాడు, హెల్మెట్ ఎందుకు వేసుకోనన్నా అంటే, సార్ మా కాలేజీ క్లాస్మేట్స్ కాలేజ్ బస్సులో వెళ్తున్నారు, వాళ్ళు నన్ను చూడాలి. సో వీళ్ళు కాలేజ్ బస్ ఓవర్టేక్ చేస్తే వాళ్ళ కిటికీలోంచి ఇతన్ని చూడాలి. దట్ ఈస్ హిస్ టార్గెట్ ఫర్ దట్ డే. నెక్స్ట్ ప్లీజ్. సో వీడియో ప్లీజ్. కొంచెం గుండె ధైర్యం ఉన్న వాళ్ళే చూడండి. ఇది సౌండ్ చూడండి. అతను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడానికి బైక్ మీద స్టంట్ చేస్తున్నాడు. అతను నిజంగా టాలెంట్ ఉంటే గొప్ప వేరే విషయంలో చూపించుకోవాలి టాలెంట్. సో ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. నేను గొప్పవాడిని కావాలి, నా టాలెంట్ని గమనించాలని. మనకి ఎప్పుడైతే మంచి విషయాల్లో గొప్పతనం చూపించలేకపోయామో, మంచి విషయంలో అంటే చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, ఇన్కమ్ జనరేషన్లో చూపించలేకపోయామో, ఇట్లా తయారవుతాం మనం. ఎందుకంటే ఏదో విధంగా టాలెంట్ మనం చూపించాలి, ఇట్లాంటి అక్కతాయి పనులు చేస్తూ టాలెంట్. సో మనం రైట్ డైరెక్షన్లో మన ఎనర్జీస్ని, తెలివిని ఉపయోగించుకోవాలి మనం, యూత్ ఎస్పెషల్లీ చిల్డ్రన్. నెక్స్ట్ ప్లీజ్. వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్ అక్కర్లేదు నిచ్చిన ఒక అపోహ ఉన్నది. కానీ వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు పెద్ద యాక్సిడెంట్ కానక్కర్లా, సడన్ బ్రేక్ వేస్తే ముందుకెళ్ళి పళ్ళు రాలిపోతే చాలు, డిస్ఫిగర్ అయిపోతాం మనం, లైఫ్ లాంగ్ పళ్ళు రాలిపోయినట్లుంటాయి. సో సీట్ బెల్ట్ వెనక సీట్లో వాళ్ళు కూడా కంపల్సరీ వేసుకోవాలి. నెక్స్ట్ ప్లీజ్. టైం తక్కువగా ఉన్నది, టైం చాలా విలువైనది కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు ఫినిష్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. సీట్ బెల్ట్ చూడండి ఎంత చక్కగా ఉన్నదో, అందరూ సీట్ బెల్ట్ సెక్యూర్గా ఉన్నారు. నెక్స్ట్ ప్లీజ్. సో మనకు ఇది ట్రై మోడల్ డెత్ ప్యాటర్న్ అంటాం, మేము హాస్పిటల్లో చూస్తూ ఉంటాము. ఫస్ట్ 50% ఆఫ్ ది డెత్స్ ఆన్ ది స్పాట్ చచ్చిపోతారు, మనం ఏం చేయలేం, దేవుడే కాపాడాలి వాళ్ళు, మనం ఏం చేయలేం. కానీ రిమైనింగ్ 50% డెత్స్ ఉన్నాయి కదమ్మా, అవి 1 hourలో వితిన్ 1 hour హాస్పిటల్కి వస్తే వాళ్ళని సర్వైవ్ చేయగలము. సో గోల్డెన్ అవర్ మనం తెలుసుకోవాలి, గోల్డెన్ అవర్ హాస్పిటల్కి కావాలి. అందుకే 12th 5-year ప్లాన్లో కూడా ట్రామా సెంటర్స్ డెవలప్ చేస్తున్నాం. తెలంగాణలో కూడా 56 అలాట్ అయినాయి. మొన్న వైద్య విధాన పరిషత్ వాళ్ళు కూడా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్లీజ్. సో చూసారు మా హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్కి వచ్చే యూజువల్ ప్యాటర్న్ ఆఫ్ కేసెస్ ఇది. ఫస్ట్ నెంబర్ 1 ఈజ్ ట్రామా అండ్ అసాల్ట్, ఫస్ట్ ఈజ్ ద నెంబర్ 1. సో స్ట్రోక్ పేషెంట్స్, హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ ఏజింగ్ ప్రాసెస్ కెన్ హ్యాపెన్ ఇన్ 60 years, 70 years person. But these people are 20 years, 30 years, young people. The numbers are very high. Next please. సో అది అబ్బాయి, కాలేజ్ అబ్బాయి, వాళ్ళ క్లాస్మేట్స్ బస్సులో వెళ్తుంటే ఇతను చూడాలనుకున్నారు. సో మొత్తం ఫ్రాక్చర్స్, ముఖం పచ్చడైపోయింది. నెక్స్ట్ ప్లీజ్. సో హాస్పిటల్లో ట్రీట్ చేశారు. ఓకే నెక్స్ట్ ప్లీజ్. సో ఇతను క్లాస్మేట్స్ చూడాలనుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ ఎప్పుడు చూడరు, ఎందుకంటే అతని పళ్ళు రాలిపోయినాయి, ముక్కు వంకరపోయింది. సో ది ఈజ్ ద స్పైనల్ కార్డ్ అమ్మా. సో నా బ్రెయిన్ నుంచి మన నర్వ్స్ కండక్ట్ చేసి, బ్రెయిన్ ఆర్డర్ ఇస్తే నర్వ్స్ నుంచి వెళ్ళి కాళ్ళు చేతులు కదులుతాయి. ఎక్కడైతే స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిందో ఎప్పుడు కాలదు. నిమ్స్ హాస్పిటల్కి వచ్చాడు, ఫ్రాక్చర్తో వచ్చాడు. నెక్స్ట్ ప్లీజ్. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ చూడండి, బ్లాక్ వెజల్స్ లేవు, బ్లాక్ వెజల్స్ అక్కడ బ్లాక్ అయిపోయినాయి. లక్కీగా ఐడెంటిఫై చేయబడ్డారు, పెద్ద హాస్పిటల్ కాబట్టి వెజల్స్ని రిపేర్ చేశారు. నెక్స్ట్ ప్లీజ్. ఇది ఫ్రాక్చర్కు ప్లేటింగ్ చేశారు. నెక్స్ట్ ప్లీజ్.
సో ఇతను అన్ఫార్చునేట్ ఫెలో. సో వెజల్ బ్లాక్ అయిపోయింది, రికగ్నైజ్ కాలేదు, ఎక్కడో స్మాల్ హాస్పిటల్లో ఉండి ఆఫ్టర్ 2 days వచ్చాడు హాస్పిటల్కి, బ్లాక్ అయిపోయింది, కాల్ తీయాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్లీజ్. సో చిన్న బిడ్డ 10 years పాప రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటే ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు, ఇంజురీ బండి రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఫ్రాక్చర్స్ అయినాయి. నెక్స్ట్ ప్లీజ్. ఫిక్సేషన్ చేశారు నిమ్స్ హాస్పిటల్లో, రికవరీ బాగానే ఉన్నది. నెక్స్ట్ ప్లీజ్. వీడియో ప్లీజ్. Yeah, she is able to retain the near normal function. Next slide. సో నాకు ఎప్పుడు ఆశ, నాకు ఎప్పుడు సైక్లింగ్ అంటే ఇష్టము. నేను ఇంటికాడి నుంచి ఆఫీస్కి సైకిల్ వెళ్తే బాగుంటుంది, ఎక్సర్సైజ్ అవుతుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ఖర్చు తగ్గుతుందని. కానీ నాకు భయం, రోడ్డు మీద సైకిల్ దొక్కాలంటే చూడు వెనక నుంచి గుద్దేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి. ఈ విధంగా ఎప్పుడైనా రోడ్స్ ఉంటే నాకు ఫ్యూచర్లో అయినా సైక్లిస్టులకు పెడస్ట్రియన్లకు సపరేట్ ఫుట్పాత్ ఉంటే 5 kilometers 10 kilometers ఈ పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, పొల్యూషన్ తగ్గుతుంది, అన్ని ఇన్కమ్ కూడా మిగులుతుంది. నెక్స్ట్ ప్లీజ్. పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలి, స్కూల్ చిల్డ్రన్ స్ట్రిక్ట్ అడ్హరెన్స్ టు ద లా ఉండాలి. సో మనకు ఫారెన్లో మా ఫ్రెండ్ చెప్తూ ఉండే, ఎప్పుడన్నా నుంచి వచ్చాడు, ఎప్పుడన్నా సిగ్నల్ దాటాలంటే జంక్షన్ దగ్గర మనం ఏం చేస్తాము, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడని చూస్తాం. కానీ ఫారెన్లో ఎవరైనా పిల్లలు చూస్తారేమో అని చూస్తారు. అంటే పిల్లలు చూస్తే మనల్ని చూసి నేర్చుకుంటారు. సో కాబట్టి మనం చేయకూడదు అనుకుంటారు. మనం పెద్దవాళ్ళలో కూడా రావాలి. నెక్స్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Dr. Sunil. May I now request Dr. Shailaja Garu, Dean IAPH, on active bleeding control. Honorable CM Garu, Namaste, dignitaries on the dais and off the dais, and dear students. ఇవాళ ఏంటంటే నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను మెడికల్ డాక్టర్, ట్రైన్డ్ ఇన్ MBBS. నేను లైఫ్స్, ప్రాణాలు కాపాడుతాను యూజువల్గా. కానీ ఏంటంటే మీరందరూ ABCలో ట్రైన్ అయితే ఈ కిట్, దాని తర్వాత ఈ దుపట్టాతోటి మీరు కూడా లైఫ్ సేవ్ చేయగలరు, ప్రాణాలు కాపాడగలరు. ఎలా చేయగలరు అది చూద్దాం క్విక్గా. యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ ABC. ఈ ABC ఫాలో అవుతే, మనం ABC గురించి నేర్చుకుంటే మనం కూడా ప్రాణాలు కాపాడగలం. ఎస్పెషలీ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్, అది కాకుండా మిగతా సివియర్ ఇంజురీస్కి, బ్లీడింగ్కి కూడా. సో ABC అంటే ఏంటి? ఇదేంటంటే కొలాబరేటివ్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసాం. చాలామంది లైఫ్స్ ఆల్రెడీ సేవ్ చేసి ఉన్నారు, ఎవరైతే ABCలో ట్రైన్ అయ్యారో. అది ఎలా చేశారు అనేది మనం దీనిలో చూద్దాం. సో ఇదేంటంటే సివియర్ బ్లీడింగ్ గురించి. మనకేంటంటే తెలుసు, సివియర్ బ్లీడింగ్ అయినప్పుడు డెత్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలామంది వాలంటీర్స్ని మేము ట్రైన్ చేసి సింపుల్ 5 steps ABC తోటి ట్రైన్ చేసి, వాళ్ళేమో ఇది ప్రాక్టీస్ చేసి రోడ్స్ మీద ఆల్రెడీ లైవ్స్, చాలా మట్టుకు లైవ్స్ సేవ్ చేస్తున్నారు. దాని గురించి ఏం చూద్దామంటే, మనకు ఆల్రెడీ తెలుసు రోడ్ యాక్సిడెంట్స్ తోటి చాలామంది పోతున్నారు ఇండియాలో, మన తెలంగాణలో, మన హైదరాబాద్లో కూడా. సో అందుకనే కంట్రోలింగ్ ద బ్లీడింగ్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీకు కూడా తెలుసు, అది మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను. అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో దాంతో 40% కాజ్ ఆఫ్ డెత్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్కి యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ చైల్డ్ ఆన్ ద స్పాట్ డెత్కి 50% ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ థింగ్, బట్ విత్ ట్రైనింగ్ ఆఫ్ ABC యూ కెన్ ఆల్ సేవ్ లైవ్స్. సో ఏంటి ABCకి దాని తర్వాత ఫస్ట్ ఎయిడ్కి ఏంటి డిఫరెన్స్? మనం ఫస్ట్ ఎయిడ్ గురించి ఆల్రెడీ విన్నాం కదా. ABC ఏంటంటే లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్కి కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇదేంటంటే మనకు తెలుసు, ఫస్ట్ ఎయిడ్ స్మాల్ కట్స్ అండ్ బ్రూజెస్కి టెంపరీ మెథడ్స్ బిఫోర్ వీ టేక్ దెమ్ టు ద హాస్పిటల్. కానీ ABC తోటి ఏంటంటే ఇట్ హ్యాస్ 5 simple steps that all of us can do to save lives. ఈ స్టెప్స్ ఏంటో అనేది మనం చూద్దాం. 5 స్టెప్స్లో ఏంటంటే, ఫస్ట్ సీన్ సేఫ్టీ, దాని తర్వాత కాలింగ్ ది అంబులెన్స్, దాని తర్వాత లుకింగ్ ఫర్ యాక్టివ్ బ్లీడింగ్, డైరెక్ట్ ప్రెషర్ ఆన్ ద బ్లీడ్ పాయింట్ అండ్ టైయింగ్ ద టూర్నికే. ఈ 5 స్టెప్స్ కనుక మనం చేస్తే, ఈ కిట్లో ఉన్నవి ఆల్రెడీ ఉన్నాయి 5 స్టెప్స్కి కావలసినవి, అది వాడి మనం చేయొచ్చు. సో సీన్ సేఫ్టీ ఆల్రెడీ అపోలో వాళ్ళు CP